హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, గూఢచర్యపరమైన ఒక విశేష అంశాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటానండి. ఇప్పుడు ఈ మధ్య చాలా వినిపిస్తున్న మాట ఏంటంటే మనోభావాలు దెబ్బతినడం. ఇదెక్కడి గొడవరా అని కొంతమంది యూట్యూబర్లు అనడం కూడా చూశాను. ఈ మనోభావాలు దెబ్బతినడం అన్న మాటని నేను తొలిసారి ఎక్కడ విన్నానంటే శ్రీశైలంలో 2007లో చల్ల వెంకయ్య సత్రంలో మాకు రూమ్ అలాట్ అయి ఉండింది. అదే ఇల్లు, అదే స్కూల్ కూడాను. నర్సరీ నుండి 5వ తరగతి వరకు చెప్పేవాళ్ళం. చాలా డిమాండ్గా నడిచేది. ఆ స్కూల్ గది కేటాయింపు మాకు రద్దు చేశారు. అప్పటి ఈవో జవహర్ రెడ్డి, ఇంకా పూర్తి పేరు ఏదో ఉంది కానీ నాకు జవహర్ మాత్రం బాగా గుర్తున్నది. అతడు రద్దు చేసినప్పుడు మాకు చెప్పిన నోటీస్ ఏంటంటే శ్రీశైలంలో ఉద్యోగులు గాక, వ్యాపారాలు చేసే చిన్న చిన్న కాంట్రాక్టర్ షాపు వాళ్ళు గాక అన్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ శ్రీశైలం నుండి వెళ్ళగొట్టదలుచుకున్నాం. ఎక్కడో చోట నుండి మొదలు పెట్టాలి కాబట్టి మొదట వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాం. దాంతో ఊళ్ళో అప్పట్లో శ్రీశైలం చాలా చిన్నదండి. అందరికీ తెలిసి ఉండేంత చిన్నది. చాలామంది ఆ స్థానిక ప్రముఖులు, వ్యాపార షాపుల వాళ్ళు అవనియండి, ఉద్యోగస్తులు అవనియండి, వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మా దగ్గర చదువుతూ ఉండేవాళ్ళు. అంచేత కొంత పరపట్టి ఉండేది మాకు. మాకంటే ముందు వాళ్ళు కూడా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషను, ఇంగ్లీష్ హై ఫ్లూయెన్సిటీ ఉండేది మా పిల్లలకి. ఆ రీత్యా స్కూల్ పోగొట్టుకోవడం ఇష్టం లేక వాళ్ళందరూ మాకు మద్దతుగా ఈవో దగ్గరకు వచ్చి ఇది మంచి స్కూల్ అండి, వీళ్ళు డివోటీస్, అలా రద్దు చేయొద్దు అని అడగడానికి వెళ్ళాం. అప్పుడు అతడు ఫోన్లో మాట్లాడుతూ తనకి టీటీడీ ఈవో జాబ్ ఖరారే కదా అని అడుగుతూ ఉన్నాడు. అంటే మాకైతే అర్థమైంది, మాతో వచ్చిన పేరెంట్స్కి అర్థమైనా కాకపోయినా ఇతడికి ఇవ్వబడినటువంటి ఆ క్విడ్ ప్రోక్ ఏంటంటే టీటీడీ చైర్మన్షిప్. సో ఎంతకైనా తెగించడానికి ఉన్నాడు. ఈ కేసు ఎంత స్పైన్తో మిళితమైంది అన్న మినిమం జ్ఞానం ఉన్నా కూడా. సరే, అయినా కానీ మేమేం బయటపడలేదు. గమ్మున 8 వారాల టైము, 5 వారాల టైము మే 8కి ఇచ్చాడు. ఏప్రిల్లో ఇది జరిగితే. సరే, ఆ సమయంలో చెప్పడానికైతే అందరినీ వెళ్ళగొడుతున్నామన్నారు కానీ మమ్మల్ని ఒక్కళ్ళనే. తీరా నోటీస్ ఇచ్చేప్పటికి ఏమి ఇచ్చాడంటే వీళ్ళు ఇలా సిబ్బంది కాకుండా, శ్రీశైలపు సిబ్బంది కాకుండా వేరే వాళ్ళు ఉండడం, వీళ్ళు ఉండడం మూలంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి